ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్నాము రండని మాట్లాడుకొనగా. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో భూమి యందంతటా ఒక్క జనముగా, ఒక్క భాషగా అప్పటి వరకు ఉన్నటువంటి జర్షమే. కానీ వాళ్ళల్లో ఒక కోరిక పుట్టింది. ఏమిటంటే, ఎప్పుడు మనం దేవుని మాట వినాలా, ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవించాలా, మనకంటూ ఒక సొంత అంటూ ఏది లేదా, మనమంతా కలిసి దేవునితో సంబంధం లేకుండా, ఆయన దయాదాక్షిణ్యం మీద బతకాల్సిన పని లేకుండా మనం ఒక పట్టణం కట్టుకుందాం, ఆకాశాన్ని అంటేటువంటి గోపురాన్ని కడదాం అని పని మొదలుపెట్టారు. దేవుడు దిగి వచ్చాడు. వీళ్ళు కట్టే పట్టణాన్ని, వీళ్ళు కట్టే గోపుర శిఖరాన్ని చూడటానికి వచ్చి. వాళ్ళు అప్పుడు అందరిది ఒకటే భాష, ఒకటే మాట. అప్పుడు పని సాగుతుంది. చూశాడు, మార్చాడు. ఏం మార్చాడు? భాష మార్చాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఉండటానికి వాడు మట్టి అడిగితే నీళ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కట్టేటప్పుడు నీళ్లు అడిగితే కీలు ఇస్తున్నాడు. భాష మారిపోయింది. మీరు అనొచ్చు, అదేంటండి దేవుడికి సుపనాది బుద్ధే, మార్చేయటం ఏమిటి అంటే, అసలు వీళ్ళు పుట్టిన కోరికే మంచిది కాదు. ఏమిటంటే, మనకి దేవునితో సంబంధం లేదు. దేవుడికి కాదు, మనకి పేరు ప్రఖ్యాతులు రావాలి, మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ప్రతి మానవుడు కూడా పిల్లరా దీనికోసం చాలా తహతహలాడుతున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కోసం. దానికోసం ఎంతటికైనా కూడా, ఎంతటికి దారి తీయటానికి కూడా, పీక్ స్టేజ్ కూడా వెళ్తాడు. వెనకాడ్డనమాట, ఏ పని చేయటానికైనా వెనకాడ్డు. ఇదే కాంక్ష, దేవునికి మహిమ కలగాలనేటువంటి తృష్ణ మనకున్నట్లయితే అది ఎంత గొప్ప దీవెనండి. దేవునితో సంబంధం లేకుండా జీవించాలనుకోవటం అది ఎంత అసహ్యమైనటువంటి కార్యం. అది దేవుడు దిగి వచ్చాడు, మార్చేశాడు. గ్రహించండి పిల్లరా, భాష మారిపోయింది, అంతా మారిపోయింది, చింద్రవందర అయిపోయింది. బాబేలు అంటే అర్థము తారుమారు, గందరగోళం అనేటువంటి మీనింగ్ వస్తుంది పిల్లరా. జీవితాలు ఛిద్రమైపోతాయి పిల్లరా. నేను దేవునికి సంబంధం లేకుండా బ్రతకాలంటే ఓడిపోతాం, అవమానం పాలైపోతాం. అది మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. మరి అదేవిధంగా చూస్తే ఇంకో సంఘటన చెప్తాను నేను. పెంతెకోస్తు పండగ దినాన మేడగదిలో 120 మంది పైగా పరిశుద్ధులు కూడుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు రాలినప్పుడు పిల్లరా, ఒకటే భాషగా, ఒకే ఐక్యతగా మనం చూస్తూ ఉంటాం. వారి మధ్య అందరికీ అర్థమవుతుంది పిల్ల. అంటే ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు, అద్భుతం ఆ రోజు జరిగినటువంటి విషయమే. ఇక్కడ ఒక భాష మారిపోయింది, అక్కడ అందరూ కూడా మాట్లాడేటువంటి భాష, ఎవరు ఏ భాషలో మాట్లాడినా కూడా ఎదుటివారికి అర్థమైంది. వారి జీవితంలో ఎన్నడూ మాట్లాడనటువంటి భాష ఎదుటివాడికి అర్థమైంది. ఇక్కడేమో అర్థం కాలేదు, అక్కడ అర్థమయ్యేటట్లు చేశాడు దేవుడు. ఏమంటారు ఇక్కడ విషయాన్ని పిల్లరా? వీరేమో ఈ ఆదికాండ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తులేమో వారు పేరు ప్రఖ్యాతుల కోసం జీవించారు. కానీ పెంతెకోస్తు దినాన పండుగ వాళ్ళు దేవుని కోసం జీవిస్తూ, దేవుని కృప కోసం కనిపెట్టుకుంటూ జీవించారు. కాబట్టే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఆలోచించు, పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతున్నారా? దేవునికి మహిమ కలగాలని తాపత్రయపడుతున్నారా? ఆలోచించు. పరువు కోసం, ప్రతిష్ఠ కోసం వెళ్తారు, ఎంతకన్నా దిగజారుతారు. నీచమైన పనులు చేయడానికి కూడా వెనుకంచి వేరు కొందరు. అయితే నేను చెప్పేటువంటి ఒక విషయం అంటే పిల్లరా, ఏమిటో తెలుసా అండి? పేరు కోసం ప్రాకులాడకు, ప్రభు కోసం ప్రయాసపడు. అది చాలా అవసరం. అది ఎందుకంటే దేవునిలో పేరు ప్రఖ్యాతులు ఉంటే శాశ్వతమైనటువంటి విషయమే. బాబేలు గోపురం కట్టేవారికి ఏమో పేరు కావాలి, క్రైస్తవ సంఘాన్ని కట్టేవారికి దేవుడు కావాలి. నీకు దేవుడా, గాడా, లేకపోతే నీ ఫేమా, ఏది ఆలోచన చేసుకో. పేరు ప్రఖ్యాతులు దేవునిలో ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. లోకంలో సంపాదించుకుంటే అది కొన్నాళ్ళకు చెరిగిపోతాయి. దేవుని మహిమ కొరకు జీవించుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. దయగలిగిన తండ్రి, నీకు వందనములు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు తండ్రి. నాయన, నీకు రావాల్సిన మహిమను కొందరు తీసుకోవాలని కాజేయటానికి ప్రయత్నిస్తున్నారు. క్షమించండి. మీ కొరకు జీవిస్తూ మీ కృప కోసం కనిపెట్టుకునే బాధ్యతను దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.